హాయ్ ఫ్రెండ్స్, పర్సనల్ లోను ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఈ ప్లే స్టోర్లో ఏ లోన్ యాప్ బెస్ట్ యాప్, అసలు ఈ లోన్ తీసుకోవాలంటే ఎలిజిబుల్ ఏంది, సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, జాబ్ చేసే వాళ్ళకి లోన్ ఇస్తారా, బిజినెస్ చేసే వాళ్ళకి లోన్ ఇస్తారా, లేదంటే స్టూడెంట్కి కూడా లోన్ ఇస్తారా, ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీరు ఇలా సెలెక్ట్ చేయడం ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఆన్లైన్కు కానీ ఏదైనా లోన్ యాప్ గురించి కానీ మీకు యూట్యూబ్ కానీ ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి. అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా రిప్లై అయితే ఇస్తాను. అయితే చాలామంది లోన్ తీసుకోవాలనుకుంటారు. ఎందుకనంటే చాలామందికి అమౌంట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి లోన్ తీసుకుంటారు. జాబ్ చేసే వాళ్ళకైతే బ్యాంక్స్ కానీ సింపుల్గా లోన్ ఇస్తాయి. మరి జాబ్ చేయని వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి, మరి స్టూడెంట్కి ఏ విధంగా లోన్ తీసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాము. అయితే ఈ ప్లే స్టోర్ నుంచి ఒక 5 బెస్ట్ యాప్స్ నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. ఎందుకనంటే ఈ ప్లే స్టోర్లో మీరు ఏ యాప్ అయినా సరే ఇన్స్టాల్ చేసేటప్పుడు దాని రేటింగ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. కింద కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్స్ కూడా మీరైతే చదవాలి. ఫస్ట్ క్రెడిట్ బి. ఈ క్రెడిట్ బి యాప్ ద్వారా నేను చాలామందికి అయితే అమౌంట్ ఇప్పియడం అయితే జరిగింది. ఎందుకనంటే ఈ క్రెడిట్ బి యాప్ జెన్యునే. అంటే నేను చాలామందికి ఇందులో నుంచి లోన్ ఇప్పించాను, వాళ్ళతోని రీపేమెంట్ చేయించాను. కాబట్టి ఈ క్రెడిట్ బి యాప్ నేను ఫస్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. లేదంటే మీకు వేరే యాప్ ఏదైనా నచ్చింది ఉంటే దాంట్లో అయినా సరే మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. అయితే ఈ క్రెడిట్ బి యాప్లో మీరు లోన్ తీసుకోవాలనుకుంటే మీరు జాబ్ చేస్తే జాబ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీరు జాబ్ చేయని వాళ్ళు మాత్రం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అయితే పెట్టండి. ఆ విధంగా పెట్టిన వాళ్ళకైతే లోన్ రావడం అయితే జరుగుతుంది. సెకండ్, మనీ వ్యూ. ఈ మనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది యాప్. ఇది 4.8 రేటింగ్ అయితే ఉంది. ఈ మనీ వ్యూ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఏదైనా సొంతంగా పని చేసుకునే వాళ్ళకి కూడా ఈ మనీ వ్యూ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీని నుంచి కూడా నేను చాలామందికి అయితే అమౌంట్ ఇప్పియడం అయితే జరిగింది. అయితే ఈ మనీ వ్యూలో కూడా బిజినెస్ అయితే బిజినెస్ పెట్టాలి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టండి. కానీ మనీ వ్యూలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా మీకు చెక్ కానీ అకౌంట్ బుక్తోని అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీ అకౌంట్లో నుంచి అమౌంట్ ప్రతి నెల మీరు ఏ రోజైతే లోన్ తీసుకుంటున్నారో నెక్స్ట్ మంత్ అదే డేట్న మీ అకౌంట్లో అమౌంట్ అయితే ఉండాలి. ఈ క్రెడిట్ బి యాప్ అలా కాదు, మనం ఎప్పుడైనా సరే పే చేసుకోవచ్చు. అకౌంట్లో నుంచి వాళ్ళైతే కట్ చేసుకోరు, ఖచ్చితంగా మనమే పే చేయాలి. ఈ మనీ వ్యూ మాత్రం ఖచ్చితంగా వాళ్ళే కట్ చేసుకుంటారు. ఒకరోజు ముందైతే అమౌంట్ వేసి అయితే మనము అకౌంట్లో ఉంచుకోవాలి. లేదంటే మనం కూడా ఒకరోజు 2 రోజుల ముందు కూడా ఈ మనీ వ్యూ ద్వారా కూడా అమౌంట్ అయితే పే చేయొచ్చు. తర్వాత ట్రూ బ్యాలెన్స్. ఈ ట్రూ బ్యాలెన్స్ బిజినెస్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. దీని రేటింగ్ అయితే 4.4 ఉంది. దీంట్లో కూడా చాలా మందికి అయితే నేను లోన్ ఇప్పియడం అయితే జరిగింది. ఎవరైనా సరే అవసరం ఉంటే ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇట్లాంటివి మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు రేటింగ్ చూసి మీరు రివ్యూస్ కూడా చదవండి చాలామంది. ఆ తర్వాతనే మీకు నచ్చితేనే, మీకు ఎమర్జెన్సీ కనుక ఉన్నట్లయితేనే లోన్ తీసుకోండి, లేకుంటే మీకైతే అవసరం అయితే లేదు. తర్వాత 4th వన్ వచ్చేసి నావి. ఈ నావి రేటింగ్ వచ్చేసి 4.3 ఉంది. ఈ నావి బిజినెస్ కంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కంటే జాబ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. మీరు ఏ జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ను ప్రైవేట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ అని పెట్టి ఆ జాబ్ నేమ్ ఎంటర్ చేసి మీరైతే ఈ నావి ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు. నావి కూడా బాగానే ఉంటుంది. తర్వాత స్టూడెంట్ కోసం అయితే స్పెషల్గా ఎం ప్యాకెట్ అని ఉంటుంది. ఖచ్చితంగా స్టూడెంట్స్ మాత్రం దీన్నే ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మీ స్టూడెంట్ ఐడి కార్డు అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్ ఐడి కార్డు లేని వాళ్ళకి ఎం ప్యాకెట్లో లోన్ అయితే రాదు. స్టూడెంట్స్ కోసం బెస్ట్ యాప్ అయితే ఎం ప్యాకెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని రేటింగ్ కూడా 4.4 అయితే ఉంది ప్లే స్టోర్లో. అయితే మీరు ఏ యాప్లో అయినా సరే లోన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సిబిల్ స్కోరు 750 అయితే ఉండాలి. 750 కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఈజీగా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 750 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు. అట్లీస్ట్ మినిమం 720 నుంచి 750 మధ్యలో అయినా సరే ఉండాలి. చాలామందికి సిబిల్ స్కోర్ అంటే కూడా తెలియడం అయితే లేదు. ఈ సిబిల్ స్కోరు మీరు ఇంతకుముందు లోన్ ఏ యాప్లో నుంచి అయినా సరే పాన్ కార్డు పైన ఫోన్ కానీ, మీరు టీవీ, ఫ్రిడ్జ్ కానీ ఏవి తీసుకొని మీరు ఆన్ టైంలో పేమెంట్ చేయకుండా లేట్ చేసిన వాళ్ళకి కూడా
నెక్స్ట్ టైం ఏ లోన్ తీసుకున్నా మీకైతే లోన్ అయితే రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ లోన్ తీసుకున్నా మీరు ఆన్ టైం పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేయని వాళ్ళకు దేంట్లో కూడా లోన్ అయితే రాదు. మీరు సిబిల్ స్కోరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.